రా భాయ్ అరే మీరు చేతులు పెట్టకండి. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఉపరెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి ఉపరెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి రేవంత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి జై కాంగ్రెస్ జై పోతేస్తారన్న ఆడికి తెలియదు ఉన్నానో లేనని గంగనా నిల్చో మంచిగా నిల్చో నమోస్తుతే శరదిందు సమాకారే లోపలికి వెళ్ళండి సార్. ధ్రువం తేజో బృహస్పతి ఇంద్ర మరియు మన పెద్దలు మరియు ఈ యొక్క గ్రామ వీడీసీ కమిటీ సొసైటీ వైస్ చైర్మన్ అయిన కుమ్మరి గంగారాం గారిని స్టేజ్ నుంచి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసిన రమణాచారి గారిని స్టేజ్ నుంచి రావాల్సిందిగా కోరుతున్నాం. విలేజ్ లో అడుగు పెడతానన్న శపథం చేసిన మన పెద్దలు రేకులపల్లి భూపతి గారిని మన యొక్క సుద్దపల్లి గ్రామ వీడీసీ కమిటీ మెంబర్లందరూ రామచంద్ర గారి కుమారుడు పెద్ద కుమారుడు విండోస్పల్లి గ్రామవాసులు సినన్న సినిమా అరుణ్ సందీప్ మా గ్రామస్తులు పీఈటీ అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ నిన్ననే ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని 2 రోజుల క్రితం పోస్టింగ్ తీసుకొని డ్రెస్ మీద రావటువంటి అన్న వారు లక్ష్మణ్ వాళ్ళ భర్త కూడా రావాలి వచ్చిండు. అట్లనే మౌనిక దేవపల్లి గ్రామం ఈమె కూడా ఏఆర్ కానిస్టేబుల్, మిగతా పెద్దలు కూడా ఉన్నారు. శ్రావ్య ఎస్జిటి శ్రావ్య మెడ్రాస్పల్లి మెడ్రాస్పల్లి థ్యాంక్ యూ సార్. అదేవిధంగా మిగతా ఇంకా 5 ఉన్నారు, వివిధ ఉద్యోగంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి రాలేకపోయారు. వెరీ వెరీ థ్యాంక్ యూ టు రామచంద్ర గారి కుమారుడు పెద్ద కుమారుడు విండోస్పల్లి గ్రామవాసులు సినన్న సినిమా అరుణ్ సందీప్
సందీప్ మా గ్రామస్తుడు పీఈటీ మరియు 10 సంవత్సరాల జరిగినటువంటి అభివృద్ధిని గత సంవత్సరాలు మీరు అభివృద్ధి జరిగించారు. ఇంకా జరగండి రెడీ సాబ్ జరుగు కొద్దిగా అన్న ఇక్కడ జరగండి. రైట్ వీడియో తీసుకున్నాడు ఆ సింబల్ షూటింగ్ చేశాడు. మనం సన్మానించుకోవాలి. మరియు ఈ యొక్క మన గ్రామంలో వైద్యశాల కోసము 20 లక్షల రూపాయలు మంజూరు చేసినందుకు ప్రతి ఒక్క గ్రామ పెద్దలు కానీ అక్కలు మహిళలు స్వాగతం పలకాలని కోరుతున్నాం. కాబట్టి ఇప్పుడు సమయం ఎక్కువ లేదు. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలు మాజీ మండల అధ్యక్షులైన కంచెడి గంగాధర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అది టిఆర్ఎస్ పార్టీ వారైనా ఎవరైనా బీజేపీ వారైనా కానీ కళ్యాణ లక్ష్మి కానీ పింఛన్లు కానీ బోనస్ వడ్లది కానీ ఏమి చూడకుండా ఇస్తున్నామంటే ఆ ఘనత కాంగ్రెస్ దే. కాబట్టి ఇప్పుడు మీ గ్రామం తరఫున మీ యొక్క బాధలు వివరాలు తెలపటానికి మంచి యువ నాయకుడు వినోద్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరూ శుభాకాంక్షలతో సప్పట్లతో తెలియాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే ఒక్క సంవత్సరంలోనే అన్ని గ్రామాలు పర్యటించి అన్ని గ్రామాలకు ఇవాళ ఫండ్స్ ఇచ్చిన ఘనత, నిధులు ఇచ్చిన ఘనత అంటే మన ప్రియతమ నాయకుడు రేకులపల్లి భూపతి రెడ్డి గారే. ఇంతకుముందు ప్రభుత్వంలో ఉన్న శాసనసభ్యులు ఎవరైనా కానీ ఏమి కావాలని అడగలేరు, వాళ్ళకి ఏం దొరుకుతుందని చూసారు. కానీ మన భూపతి రెడ్డి గారు గరీబుల కడుపు చూస్తాడు. ఎంతమంది పెద్ద మాయసుడు తెల్లబట్టలు ఉన్నా కానీ పక్క చూస్తాడు. అరే ఆ తల్లి ఏమో అడుగుతున్నదని దగ్గరకు పోతాడు. అటువంటి నాయకుడికి మీ యొక్క సుద్దపల్లి గ్రామంలో మా కాంగ్రెస్ పార్టీకి కానీ మా ప్రియతమ నాయకుడు భూపతి రెడ్డి గాని ఒక్కసారి మీరు మా చేతు గుర్తు కానీ మా కాంగ్రెస్ పార్టీకి కానీ మీరందరూ సహకరించాలని మీ సుద్దపల్లి ప్రజలకు నేను ఒక పార్టీ మండల అధ్యక్షుడిగా మీ అందరినీ కోరుచున్నాను. వినోద్ రెడ్డి గారు చెప్పినట్టు మేము ఈ గృహలక్ష్ములు కానీ పింఛన్లు కానీ పార్టీలకు అతీతంగా ఇస్తున్నాం. కాబట్టి దయచేసి సుద్దపల్లి గ్రామ ప్రజలు మమ్మల్ని ఒక్కసారి చూపాలని నా యొక్క ప్రార్థన. ఈ యొక్క రెండవసారి గెలిచిన తర్వాత మొదటిసారి ఈ యొక్క గోదాం ఇనాగ్రేషన్కి రావడం జరిగింది. రెండవసారి మేము గ్రామాభివృద్ధి కమిటీ మెంబర్గా ఉండడం ఈ రోజు రావడం జరిగింది. సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు, ఎమ్మెల్యే గారికి. మరి గతంలో సార్ దగ్గర నేను 2018లో కూడా పనిచేయడం జరిగింది. సో ఈరోజు మన గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాల విషయంలో 3 ప్రధాన కార్యక్రమాలు మనము శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. దీనికి పూర్తి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్క నాయకుడికి మా యొక్క సుద్దపల్లి గ్రామస్తుల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. దానికంటే మొదలుగా మన గ్రంథాలయంలో చదువుకున్న 13 మంది విద్యార్థుల కోసం వివిధ సౌకర్యాల కోసం గతంలో పనిచేసినటువంటి సర్పంచ్ రూపా సతీశ్వర్ గారు నిర్మించిన గ్రంథాలయంలో, మన గ్రామ పంచాయతీ గ్రంథాలయంలో కొన్ని కార్యక్రమాలకు వాళ్ళు ఆ పీరియడ్లో ఇవ్వడం జరిగింది. ఇంకా కొన్ని మిగిలిపోయినాయని చెప్పేసి మేము ఇమ్మీడియట్లీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్త గంగాధరన్న కానీ పౌరోజన్న కానీ చెప్పగానే ఇక్కడ సారు ఇనాగ్రేషన్ వచ్చినప్పుడు మనం ఇవ్వడం జరిగింది. ఇమ్మీడియట్లీ మన అంతరెడ్డి రాజరెడ్డి అంకుల్ చైర్మన్ కాగానే మనకు ఈ యొక్క పరికరాలు అనేది ఇవ్వడం జరిగింది. ఒక ఎంప్లాయీని కూడా కల్పించడం జరిగింది. మెయింటెనెన్స్ ఛార్జీల రూపంలో కూడా ఇవ్వడం జరుగుతుంది. మా గ్రామం తప్పకుండా అభివృద్ధితో పాటు గ్రామంలో ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో తప్పకుండా ముందు వరుసలో కంపల్సరీ ఉంటారని చెప్పేసి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసుకొని అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతుంది. దీనిలో భాగంగా ప్రధానంగా సార్ మా గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ స్కూల్ కాడ గతంలో మా గ్రామంలో ఉన్నటువంటి కొన్ని అర్రాసి పెట్టుకున్న పైసలతోని
మేము గ్రామ కమిటీ సంస్థ 4 షెటర్లు నిర్మించుకుందాం అనుకున్నాం సార్, ఆగిపోయింది సార్. దయచేసి మీరు దీన్ని ఇన్వాల్వ్మెంట్ చేసి మా పీరియడ్ అయ్యేలోపు, మా పీరియడ్ ఆగస్టు దాకా ఉంటుంది సార్ ఈ గ్రామాభివృద్ధి కమిటీ. మీరు ఎమ్మెల్యేగా ఉన్న రోజులు అక్కడ మీకు కనబడుతుంది సార్. అక్కడ 4 షెటర్లు నిర్మించడానికి మీరు మీ ఫండ్ ద్వారా ఇస్తే తప్పకుండా మా షెటర్ల ద్వారా ఇన్కమ్ వచ్చింది కూడా మా గ్రామానికి ఉపయోగపడుతుంది సార్. ఇది ప్రధాన సమస్య ఉంది సార్. ఇది మీరు అనుకుంటే చిన్నదే, తప్పకుండా హామీ ఇచ్చే వెళ్ళాలని మేము మనస్ఫూర్తిగా గ్రామం తరపు నుంచి కోరుకుంటున్నాం సార్. అదేవిధంగా ఇది ఒక చిన్న పెద్ద పని, ఇది NH44 లింగసముద్రం లింక్ రోడ్ సార్. ఇది మనకు మన పెద్దమ్మ గుడి నుంచి పడితే లింక్ రోడ్ లింగసముద్రం దాకా వెళ్తారు సార్. అనేక మంది రైతులు మనము లింగసముద్రం రావాలి, అక్కడి నుంచి 3.5, 4, 5 కిలోమీటర్ల డిస్టెన్స్ అవుతుంది. కానీ ఇక్కడి నుంచి వస్తే వ్యాపార వాళ్ళకు కానీ మన రైతులకు కూడా మంచి లాభదాయకం ఉంటుంది. కాబట్టి ఈ లింక్ రోడ్ అనేది ఇక్కడి నుంచి పడితే లింగసముద్రం వరకు సార్. ఇది మెయిన్గా మీ దృష్టికి తీసుకొస్తున్నాం సార్. మన మండల కాంగ్రెస్ అధ్యక్షులు సహోదరులు అమృతాపూర్ గంగాధర్ గారు సుద్దపల్లి గ్రామానికి ఒకసారి గమనించండి. సుద్దపల్లి గ్రామస్తులు, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఇప్పుడే మా గంగన్న చెప్తున్నాడు, సుద్దపల్లి గ్రామస్తులకు విన్నపం చేస్తున్నాడు. విన్నపం చేసుడు కాదు, మా హక్కు, మా రైట్. ఎందుకనంటే ఏదైనా చేస్తుందంటే పేద బడుగు వర్గాలకి కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు కాదు, 2004లో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒకసారి లెక్కలేసుకోండి, చూసుకోండి ఏ ప్రభుత్వం ఏమేం చేసిందనేది. ఆ రోజు ఉచిత కరెంటు కాడికెళ్ళి తీసుకుంటే ఈ రోజు మళ్ళా రైతులకి వడ్లకి మళ్ళా బోనస్ దాకా ఏ అంశాల మీద కాంగ్రెస్ పార్టీ మనందరికి అండగా ఉంది. చూసుకుంటే ప్రతి ఒక్కరికి ఇక్కడ నాకు వినోద్ రెడ్డి ఫోన్ చేసి ఒకరోజు అంకుల్ నాకు ఇట్లా లైబ్రరీ కావాలంటే నేను చెప్పాను, ఎమ్మెల్యే గారితో సంప్రదించండి, ఎమ్మెల్యే గారు ఏ చెప్తే చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పడం జరిగింది. అదేవిధంగా విలేజ్ కమిటీ ప్రెసిడెంట్ పావురాజు గారు కూడా నాకు వారం కింద ఫోన్ చేస్తే మీరు నన్ను అడగడం కాదు, ముఖ్యంగా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళండి, ఎమ్మెల్యే గారిని అడగండి, ఆయన ఏ చెప్పినా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పడం జరిగింది. ఒక సంతోషం ఏంటంటే ఈ విలేజ్లో 25 మంది పిల్లలు చదువుకొని 13 మందికి గ్రూప్ 4లో పాస్ అయిన ప్రతి ఒక్కరికి నేను పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు చేస్తూ మరి ఈ పరిస్థితులు మునుకున్న పరిస్థితులు ఉంటాయి, తర్వాత రాబోయే రోజుల్లో మంచి పరిస్థితులు కూడా మనకు రాజకీయ వాతావరణం కూడా బాగవుతుందని చెప్పి భూపతి రెడ్డి గారు తెలియజేస్తూ, మరి రాజిరెడ్డి గారు మా చాలా మిత్రులు స్నేహితులు. మొట్టమొదలు రాజిరెడ్డి గారు గ్రంథాలయ చైర్మన్ అయిన తర్వాత ఈరోజే కలవడం జరిగింది. మరి ఆయనకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, మిత్రులుగా మరియు గ్రంథాలయ చైర్మన్గా కోరిన వెంబటే సుద్దాపల్లి యువకులందరికీ తమకున్న అధికారాలతో వారు ఇచ్చినటువంటి సామాగ్రికి వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, పెద్దలు మిత్రులు ఇక్కడ ఉన్న రెడ్డి గారికి, మున్సిపల్ చారెడ్డి గారికి, నర్సయ్య గారికి, మరి అలాగే మన పెద్దలు శేఖర్ గౌడ్ గారికి, సొసైటీ చైర్మన్లందరికీ, మరి పెద్దలు డాక్టర్ షాదుల్లా గారికి, మిత్రులు అంబసింగ్ గారికి, శాంసన్ గారికి, మరి నవీన్ గౌడ్ గారికి, మన దర్పల్యం సుద్దాపల్లి గ్రామానికి ఇచ్చారు. చాలా సంతోషం సార్. మరి మీరు ఒక్కొక్క కార్యక్రమాన్ని సుద్దాపల్లికి ఇస్తూ సుద్దాపల్లి మా సుద్దాపల్లి అనిపించుకునే పద్ధతిలోకి తీసుకొస్తారని, ఈ గ్రామం మీద మీకు ఎంతైతే ప్రేమ ఉంటుందో నాకు కూడా పర్సనల్గా పుట్టిన గ్రామం మిట్టపల్లి అయినా అటు మిఠాపల్లి సర్పంచ్గా చేశారు, బర్దిపురం రెండోసారి నన్ను ఎంపీపీగా చేశారు. సుద్దాపల్లి గ్రామంలో వ్యాపారానికి సర్వశక్తులు అందరు సహాయ సహకారం అందించారు కనుక మీరందరికీ నేను ఎంతో రుణపడి ఉంటాను. ఇక్కడ ఉన్నవారు రాజకీయాలు ఏమున్నా కానీ నాకు మాత్రం సంపూర్ణంగా సహకారం చేశారు, మీకు కూడా అట్టనే చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ, మరి మిఠాపల్లి గ్రామంలో ఈ నియోజకవర్గంలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వంలో చెప్పినటువంటి పనులన్నిటి చేస్తున్న మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, భూపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా అభివృద్ధి జరుగుతుంది. 4 సంవత్సరాల్లో లెక్కలేనంత అభివృద్ధి జరుగుతుందని చెప్పి విశ్వాసం ఉన్నది. మరి ప్రజలందరికీ తెలుసు 2 లక్షల రుణమాఫీ అనుకున్నట్టు 2 లక్షల రుణమాఫీ జరిగింది. ఇంకా కొద్దిగా 9వ తారీఖు నాడు పూర్తిగా జరగబోతున్నది. మరి లేడీస్ అందరికి కూడా ఇళ్లలో గృహజ్యోతి పథకం కరెంటు బిల్లు కూడా మాఫీ అయిపోయింది. బస్సులన్నీ కూడా ఫ్రీ సౌకర్యం జరుగుతున్నది.
మరి రైతు బంధు కూడా త్వరలో వస్తున్నది, ఇందిరమ్మ ఇండ్లు వస్తున్నాయి. అనేకమైన కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాపాలనలో ఎంత టీఆర్ఎస్ వాళ్ళు ఎన్ని అప్పులు చేసినా అప్పులన్నిటి అధిగమిస్తూ మరి రేవంత్ రెడ్డి గారు కానీ మన కాంగ్రెస్ మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ అందరూ కూడా సమిష్టి భావంతో బాగా పనిచేస్తున్నారు. మరి అందరికి కూడా న్యాయం జరుగుతుంది. పేదలందరికీ న్యాయం జరగాలంటే కాంగ్రెస్ ప్రభుత్వమే, మాటలు చెప్పిన మాటలు నిలబెట్టుకోవాలంటే కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇది అందరు ప్రజలు గమనిస్తున్నారు. సార్ మీకు డైరెక్ట్గా చెప్పేదంటే మొన్నటిదా కొంత ఇబ్బంది పడ్డారు, కానీ ఇండ్లు వస్తున్నాయి. తర్వాత బోనస్ వస్తే చాలా రైతులు సంతోషంగా ఉన్నారు. నాకు దావతులు చేసి దావత్ పిలుస్తున్నారు. పోలేని పరిస్థితుల్లో 1,00,000 పైన వచ్చిన వాళ్ళు మా మిఠాయిల తాండలో 10 మేకలు కోసి దావత్ చేసిర్రు, మనిషికి 5,000 వేసి. అంటే ఎంత సంతోషంగా ఉంటే దావత్ చేస్తారో మరి దాని అర్థమైంది. కాబట్టి అనేక మందికి, నాకు కూడా ఒక 20-25 వేల రూపాయలు బోనస్ కూడా వచ్చింది. చాలా మందికి రైతు రుణమాఫీ అయింది 1,97,000. ఇక్కడ ఉన్న వాళ్ళకు, పార్టీలో ఉన్న వాళ్ళకైంది, టీడీపీ ఉన్న వాళ్ళకైంది, బీజేపీ ఉన్న వాళ్ళకైంది. కాబట్టి అన్ని పార్టీల వారు ఆలోచించాలా. ఇది మా పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తలను గతంలోగా చేసుకోవడం లేదు, అందరికి ఇస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ప్రజాప్రభుత్వం, పేదల సంక్షేమం కోరే ప్రభుత్వం, బడుగు బలైన వర్గాల సంక్షేమ ప్రభుత్వం, మైనార్టీల సంక్షేమం కోరే ప్రభుత్వం, క్రిస్టియన్ల సంక్షేమం కోరే ప్రభుత్వం. కనుక అందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని దీవించాలా. మరి 24 సంవత్సరాల ప్రయాణంలో భూపతి రెడ్డి గారితో మంచి చెడు అన్ని అనుభవించాం. మరి ఆ సార్ గారి గురించి సర్వం తెలుసు కనుక సార్ గారు అన్ని అర్థం చేసుకొని ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇబ్బందులు ఉన్నా ఇవాళ లేకుంటే రేపు లేకుంటే గౌరవం ఎల్లుండి దొరుకుతుంది. నాకు కూడా గౌరవం ఇంకా దొరకాల్సిన గౌరవం దొరకదు. ఎప్పుడు దొరుకుతుందో సార్ మీద నమ్మకం బట్టి తప్పకుండా దొరుకుతుందని ఆశిస్తున్నా. నా మనస్ఫూర్తిగా ఆ దేవుడికి తెలుసు, నాకు తెలుసు. సార్ గారు తప్పకుండా అందరికీ, ఆశించిన వాళ్ళందరికీ, ఇట్లా ఉన్నారు. సారెడ్డి గారు ఉన్నారు, ఇక్కడ శేఖర్ గౌడ్ గారు ఉన్నారు. మరి ఒకరి తర్వాత ఒకరికి దొరుకుతుంది, అందులో మనకు కూడా దొరుకుతుంది. అందరికి ఒకరోజు కాకుంటే ఒకరోజు గౌరవం దొరుకుతుంది. చాలా పదవులు ఉన్నాయి, చాలా పంపకాలు ఉన్నాయి, చాలా అభివృద్ధి కార్యక్రమాలు, అందులో భాగస్వాములు అందరూ చేస్తారని ఆశిస్తూ, మరి అధికారులకు, ఈ కార్యక్రమం పాల్పంచుకున్న టీచర్స్ అందరికి కూడా, ఈ గ్రంథాలను చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సుద్దాపల్లి గ్రామ పెద్దలకు, మన వీడీసీ సభ్యులకు కొంచెం కొద్దిగా సరిదైంది, గొంతు కూర్చుంది, దయచేసి మన్నించాలా. అయితే గ్రామం నుండి వచ్చినటువంటి, ఇక్కడ ఉన్నటువంటి మాజీ డీసీఎంఎస్ చైర్మన్ సాయిరెడ్డి గారికి, మా మాజీ ఎంపీపీ గారు నర్సయ్య గారు, అదేవిధంగా మన బర్దీపూర్ చైర్మన్ గారు, సొసైటీ చైర్మన్ కూడా పేరు పేరున, మరి పత్రికా విలేకరులకు అందరు కూడా నమస్కారం. సుద్దాపల్లి గ్రామం అంటేనే అసలు తెలియని వాళ్ళు ఉండరు, ఎందుకంటే హైవే మీద ఉన్నది. అటు సగం ఊరు, ఇటు సగం ఊరు. మొదటి నుండి కూడా తెలంగాణ ఉద్యమప్పటి నుండి కూడా ఇది బాగా రాజకీయంగా చైతన్యం ఉన్నటువంటి ఊరు, చాలాసార్లు రావడం జరిగింది. అయితే నేను ఎన్నిక ఇప్పుడు నిన్నటికి కరెక్ట్ 1 సంవత్సరం అయింది. అన్ని గ్రామాలు తిరుగుతూ ఉన్నాను. ఇప్పుడు సుద్దాపల్లి గ్రామం అయినా ఏ గ్రామం అయినా కానీ మరి మనకు కావాల్సిన వాళ్ళు ఇంటికి పోయినప్పుడు ఒట్టిగా మనం ఏదో పండ్లు తీసుకున్నాం, స్వీట్ తీసుకున్నాం, పోతాం. మరి ఇలా సుద్దాపల్లి గ్రామంకు వచ్చిన సంవత్సరం కంప్లీట్ చేసుకున్నాం. మన విజయోత్సవంలో భాగంగా, మరి ప్రజాపాలన విజయోత్సవంలో భాగంగా మరి సుద్దాపల్లి గ్రామానికి వెళ్తాం అనుకున్నప్పుడు, మరి ఇక్కడ ఒక 5 లక్షల రూపాయలు పెట్టి మన ఎస్సీ సోదరుల యొక్క కమ్యూనిటీ హాలు, అదేవిధంగా ఇక్కడ సిసి రోడ్డు ఎన్ఆర్జీఎస్ ఫండ్స్లో, అదేవిధంగా ఒక 20 లక్షలు పెట్టి మన సబ్ సెంటరు, ఇంకా ఇక్కడ మన పెద్దలు అంతిరెడ్డి రాజిరెడ్డి గారి సహకారంతో మనం లైబ్రరీలో కొన్ని వస్తువులు ఇవన్నీ కూడా మనం తీసుకొని వచ్చినాం. ఇవాళ రాంగా వచ్చేటప్పుడు దారిలో కూడా చెప్తా ఉన్నారు, ఈ రోడ్డు చూపిస్తూ ఉన్నారు, సార్ మీరు పెట్టినటువంటి 5 లక్షల రూపాయలు ఇది సరిపోదు, మొత్తం రోడ్ అక్కడ వరకు కంప్లీట్ చేయమంటే ఇమ్మీడియట్గా అది ఎంతనా కానీ ఇంకా 10 లక్షలు కానీ ఇంకా 5 లక్షలు కానీ ఆ రోడ్ మొత్తం అక్కడ వరకు చేపిస్తానని చెప్పడం జరిగింది. ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు కూడా వాళ్ళ పాపం సోదరులు వాళ్ళు అన్నారు, సార్ ఏదైనా తక్కువ లెక్కలు ఉంటే చూడండి అంటే, నేను చెప్పిన వాళ్ళకు మనం ఆర్సీసీ బిల్డింగ్ కట్టుకునే బదులు షెడ్ వేసుకుంటే ఎక్కువ ఏరియా వస్తుంది, మీరు 100 బదులు 200 మంది కూర్చోవడానికి అవకాశం ఉంటుంది, లైఫ్ మాత్రం దాని లైఫ్ స్పాన్ మాత్రం అంతే ఉంటుంది. మనకు ఆర్సీసీ బిల్డింగ్ ఎంత ఉందో షెడ్ కూడా అంతే ఉంటుంది. మంచి రేకులు ఇవన్నీ వచ్చినాయి, మనం గోడలు కట్టుకొని కిటికీలు పెట్టుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పడం జరిగింది. దానికి కూడా వాళ్ళు ఇంకా తక్కువ ఉన్నా ఏదైనా అవసరం ఉంటే సప్లిమెంట్ కూడా ఇస్తాం. అదేవిధంగా ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా ఇక్కడ మనము సుధాపల్లిలో మరి రైతులకు గోడౌన్ లేదని అంటే మన డిచ్పల్లి మార్కెట్ సొసైటీ నుండి అప్పుడే మనకు
మన కొత్తగా చైర్మన్ అయిండు రామచంద్ర గౌడ్ గారు, ఇవాళ లేరు ఆయన. పాపం అక్కడ పెళ్లికి అటు పోయిండు ఆంధ్రకు. అసలు పులసాని శ్రీనివాస్ కానీ వీళ్ళందరూ ముఖ్యమైన నాయకులు అటు పోయిండు పెళ్లికి. సో ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ మనం గోడాన్ని కూడా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అంటే నేను ఏమంటున్నా అంటే సుధాపల్లి గ్రామం అంటే ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఇవాళ సుధాపల్లి గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి కాంగ్రెస్ పార్టీ కానీ మరి నన్ను గెలిపించిన మీ అందరికీ నేను కట్టుబడి ఉన్నా అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. గ్రామంలో కొన్ని సమస్యలు చెప్పారు. ఇంకా ఇక్కడ గ్రామ కమిటీ తరఫున 3 మడిగలు కడతా ఉన్నాం, దానికి రెవెన్యూ లేదు. నిజంగానే పాపం సుధాపల్లి గ్రామస్తులు అంటేనే అది తాగాల గ్రామం ఇది. ఇక్కడ మాకు సబ్స్టేషన్ కావాలంటే ల్యాండ్ ఇచ్చిండ్రు, ఇక్కడ సోషల్ వెల్ఫేర్ స్కూల్ పెడదామంటే ల్యాండ్ ఇచ్చిండ్రు, మెడికల్ కాలేజ్ అంటే ల్యాండ్ ఇచ్చిండ్రు, ఇంకా మళ్ళీ యూనివర్సిటీ అంటే ల్యాండ్ ఇచ్చిండ్రు. పాపం వీళ్ళ మీకు వ్యవసాయ భూమి తగ్గిపోయి మరి వేరే ఇన్కమ్ లేకుండా ఇవన్నీ సమస్యలు ఉన్నాయి వాస్తవమే. కాబట్టి మీరు గ్రామ కమిటీ వాళ్ళు అడిగిన కాబట్టి తప్పకుండా ఈ మార్చి తర్వాత మీరైతే స్టార్ట్ చేయండి. ఈ మార్చి తర్వాత దానికి కూడా నేను నా వంతు సహకారం తప్పకుండా అందిస్తానని చెప్పి చెప్తా ఉన్నా. ఇక్కడ ఇంకా ఇప్పుడు అన్నారు, మీకు అందరు కూడా ఐడియా ఉంది, నాకు దాని పక్క ఒక 4 ఎకరాల పొలం ఉండే ఒకప్పుడు. అది మరి తెలంగాణ ఉద్యమంలో అమ్ముకున్నా. ఇప్పుడు వీళ్ళు ఉంటే 2 కోట్ల ఎకరం ఉండేది నాకు. అయితే ఆ రోడ్డు గుర్తుంది నాకు. ఇది అక్కడ తప్పకుండా ఆ రోడ్డు కూడా మరి ఇప్పుడు ఫార్మేషన్ మట్టి రోడ్డు ఉన్నది, దాన్ని తప్పకుండా దాన్ని రాబోయే కాలంలో మనం దాన్ని మెటల్ రోడ్ చేసుకొని దాని తర్వాత ఎందుకంటే మెయిన్లీ వ్యవసాయ రంగానికి సంబంధించిన రోడ్డు కాబట్టి మనం మెటల్గా చేసుకుందాం. మెటల్గా చేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని బీటీ చేసుకుందాం. అది కూడా తప్పకుండా చేస్తాం. ఇక లైబ్రరీ విషయంలో కూడా నేను ఆ రోజు గోడాం శంకుస్థాపనకు వచ్చినప్పుడు లైబ్రరీని కూడా విజిట్ చేయడం జరిగింది. మరి ఇంత చక్కటి లైబ్రరీ ఉంది, మరి ఇక్కడ పిల్లలు చదువుకుంటా ఉన్నారు, వాళ్ళందరూ కూడా మరి వాళ్ళకు సౌకర్యాలు కావాలని చెప్పి అడిగినప్పుడు ఇవాళ మనం చదువుకోవడానికి టేబుళ్ళు, కూర్చోడానికి కుర్చీలు, బుక్స్ పెట్టుకోవడానికి ర్యాక్స్, ఇంకా అల్మారీలు ఇవన్నీ కూడా ఇవాళ కొన్ని బుక్స్ కూడా కొన్ని ఇవ్వడం జరిగింది. ఇంకా ఏదైనా తక్కువ ఎక్కువ ఉంటే కూడా చూద్దామని చెప్పినాం. ఎందుకంటే వైఫై ఎందుకు అడిగినా అంటే ఒకసారి వైఫై ఉంటే మనకు డిజిటల్ లైబ్రరీ ఉంటుంది. వీళ్ళందరూ కూడా సెల్ ఫోన్స్ వాడుకొని మరి ఆ వైఫైని వాడుకొని హై స్పీడ్ వైఫై ఉంటే మనకు దాన్ని తగ్గట్టు మనం ఇక్కడ మన లైబ్రరీలో లేని బుక్స్ కూడా మనం ఇంటర్నెట్లో చూసుకోవచ్చు. ఎందుకంటే కష్టపడే పిల్లలు ఉన్నారు, వాళ్ళకి కొంచెం మన చిన్న ఫెసిలిటీతోనే మనకు 11 మంది 12 మంది జాబ్ కొట్టిందంటే మరి వాళ్ళ టాలెంట్ ఎంత ఉందో మనం కూడా గ్రహించాలి. కాబట్టి ఇవాళ ఇదే విధంగా కాకుండా ఇప్పుడు స్కూల్ గురించి కూడా అక్కడ హెడ్ మాస్టర్ గారు మాట్లాడారు. ఈ గ్రౌండ్ అంతా కూడా చదువు చేయించాలని చెప్పారు. తర్వాత ఒక కంప్యూటర్ ల్యాబ్ కావాలన్నారు. వెనుక భాగంలో ఒక స్కూల్కు పహారీ కూడా కావాలి, కొంచెం పాములు అవి వస్తున్నాయని చెప్పారు. కూడా డెస్క్ కావాలని చెప్పారు. డెస్కులు ఇవన్నీ కూడా తప్పకుండా చేపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇంత చక్కటి గ్రౌండ్ ఈ హైవే మీద చాలా స్కూళ్ళకి లేవు, వాళ్ళ పిల్లలు కూడా బాగా చదువుకుంటున్నారు. తప్పకుండా ఈ స్కూల్లో కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా చేపిస్తాం. ఇవాళ సుధాపల్లి గ్రామం వాళ్ళు ఇంకా మీరు అడగలే కానీ నాకు తెలిసి ఇక్కడ ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ఈ రోడ్ క్రాసింగ్లో చాలా మందికి యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఇంతకుముందు వచ్చిండు. అయితే మన పీడీ హైవేస్ వస్తే కూడా ఆయనకు చెప్పిన శనివారం నాడు నా దగ్గరకు వస్తున్నాడు హైదరాబాద్కి వెళ్ళి. ఆయనకు చెప్పిన ఇక్కడ నుండి మొత్తం ఎంత దూరం అయితే అంత దూరం మనకు కనెక్టివిటీ రోడ్ వచ్చేంత వరకు సర్వీస్ రోడ్ వేయండి. పాపం పాత వాళ్ళకి కొంచెం అలవాటు ఉంది కానీ కొత్త వాళ్ళకి పెళ్లిళ్ళకి వస్తారు, ఇక్కడ వేరే దానికి వస్తారు, దీనికి వస్తారు. మరి రోడ్డు క్రాసింగ్లో యాక్సిడెంట్లు అవుతున్నాయి. పాపం నైట్లో కూడా సర్వీస్ రోడ్ లేకుండా రోడ్డుకు అడ్డంగా పోతున్నారు. పాపం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని చెప్పినప్పుడు ఆయన సానుకూలంగా స్పందించిండు. తప్పకుండా శనివారం నాడు ఆయన వచ్చిన తర్వాత నేను ఇది కూడా మీకు సర్వీస్ రోడ్ కూడా అక్కడ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాను. అయితే మీరు అందరూ ఒకటే గ్రహించండి, గత 10 సంవత్సరాలు ఇవాళ 1 సంవత్సరం అయింది మన ప్రభుత్వం వచ్చి, ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన వచ్చి. నేను చెప్పడం కాదు, ఇది చరిత్ర. 10 సంవత్సరాలు మనం తెలంగాణ తెచ్చుకునే దేని కొరకు నేను ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా ఇదంతా ఈ గ్రామాలన్నీ తిరిగినాయి. ఇక్కడ టీఆర్ఎస్ జెండా కట్టించింది కూడా నేనే. వీళ్ళందరూ కూడా తెలుసు, రామచంద్ర గారు కానీ వీళ్ళు గోపాల్ గారు కానీ మన రాజిరెడ్డి గారు కూడా ఎంపీటీసీ ఉండే, కంచెడి గంగాధర చెప్పినట్టు వీళ్ళంతా కూడా ఎంత తెలంగాణ ఉద్యమంలో తిరిగినాయి. అప్పుడు ఆ రోజు మనం ఏమనుకున్నాము, చదువుకున్న పిల్లలకు ఇంటికి ఒక ఉద్యోగం వస్తుంది అనుకున్నాం. మన పొలాలకు గుంటకు నీళ్లు సాగునీరు వస్తాయని అనుకున్నాం. మన నిధులు మనకే అనుకున్నాం. నీళ్లు నిధులు నియామక పేరు మీద తెలంగాణ ఉద్యమం జరిగితే మరి పిల్లలందరూ కూడా ఉద్యోగాలు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పినప్పుడు మరి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు. మీకు అందరు కూడా తెలుసు, కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ. ఇచ్చినాక ఏమైంది, మరి తెలంగాణ కొరకు పోరాటం చేసినానో ఏదో కారణంతో మరి వాళ్ళ 10 ఏళ్ళు టీఆర్ఎస్కు పట్టం కడితే ఏం చేసిండ్రా అంటే తెలంగాణ ఆకాంక్షలు ఏదైతే ఉన్నదో తెలంగాణ దేని కొరకైతే ఇచ్చిండ్రో ఆ ఆకాంక్షలు నెరవేరలే. ఇవాళ ఒక్క పిల్లగాని కూడా ఉద్యోగం రాలే. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాకనే మన సుద్దపల్లి ఉద్యోగాలు
ఇవాళ 60,000 మంది పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినాం ఒక 9-10 నెలల్లోనే. నేను ఎందుకు 9 నెలలు అంటున్నా అంటే సంవత్సరం అయింది, కానీ 3 నెలలు మనకు ఎన్నికలలోనే పోయినాయి. కోడ్ పోయింది, ఎన్నికల కోడ్, జనరల్ ఎలక్షన్, లోక్సభ ఎన్నికల్లో 9 నెలల్లో 60,000 మంది పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినాం. ఇవాళ ఒక జాబ్ క్యాలెండర్ మేము ప్రకటించినాం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ లేదు. జాబ్ క్యాలెండర్ అంటే సంవత్సరం పొడుగా ఎన్ని ఉద్యోగాలు ఉంటాయి, ఏ ఎగ్జామ్ ఏ కాలంలో పెడతాము, దాని సిలబస్ ఏంది, ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుందని ముందే తెలుస్తుంది పిల్లలకు. కాబట్టి దాన్ని బట్టి వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉంటారు. తల్లిదండ్రులకు భారం కాకుండా, కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరగకుండా అట్లా జాబ్ క్యాలెండర్ ఇచ్చినాం. ఇవాళ చిన్న రాష్ట్రమైన తెలంగాణ కూడా 560 గ్రూప్ 1 పోస్టులు ఇవాళ క్రియేట్ చేస్తూ ఉన్నాం. ఇవాళ మెయిన్ ఎగ్జామ్ కూడా రాబోతూ ఉంది. అదేవిధంగా ఆ రోజు ఏదైతే నీళ్లు అన్నారు, నీళ్లు మనకు సుద్దపల్లి గ్రామంలో ఎక్కడన్నా ఒక వరి తోట కానీ, ఒక వరి పంట కానీ, ఒక గుంటె నీళ్ళు వచ్చినాయా? ప్రాణహిత చెవెళ్ళ పేరు మీద మరి పెద్దలు రాజశేఖర రెడ్డి గారు స్థాపించినటువంటి ప్రాజెక్టు 80% కంప్లీట్ అయింది అప్పుడే. మరి ఇవాళ 10 ఏళ్ల తర్వాత ఒక గుంట భూమి కూడా నీళ్ళు ఇవ్వలే. ఇవాళ నేను చెప్తాను, 2 సంవత్సరాల లోపల సుద్దపల్లికి మన ప్రాణహిత చెవెళ్ళ నీళ్లు 2021 ప్యాకేజ్ కంప్లీట్ చేసి మీకు తీసుకొచ్చి ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా నిధులు కూడా ఇవాళ మనం చూస్తే కేసీఆర్ ఫ్యామిలీకి 100 ఎకరాల ఫామ్ హౌస్లు అయినాయి. నిధులు ఎటువైనాయంటే కేసీఆర్ కుటుంబమే దోసుకునేది, లేదంటే మెగా కృష్ణారెడ్డికి ఇంకోటి ఆంధ్రలోకి పోయినా కానీ మన తెలంగాణ పిల్లలకు కానీ కుటుంబాలకు రాలే. ఇవాళ సుద్దాపల్లికి ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే. ఇవాళ సుద్దాపల్లిలో పేదోనికి ఒక ఎకరం భూమి రాలే. దాని గురించే 10 సంవత్సరాలు నెరవేర్చినట్టు మనం ఏదైతే కోరుకున్నామో వచ్చిన తెలంగాణను మరి సర్వనాశనం చేసిరు. ఇవాళ 8 లక్షల కోట్లు అప్పు చేసి సర్వనాశనం చేసిరు, కుటుంబ పాలన చేసిరు, గడిల పాలన చేసిరు అని చెప్పి మేము ఒక సంవత్సరం కింద మీ దగ్గరకు వచ్చి 6 గ్యారెంటీలతో మేము ముందర నిలబడి ఎమ్మెల్యే క్యాండిడేట్గా నేను నిలబడ్డప్పుడు మీరు నన్ను గెలిపించారు నిజామాబాద్ రూరల్ ప్రజలు. మరి వీళ్ళు గెలిపించిన తర్వాత మీకు అందరు కూడా తెలుసు, గెలిచిన 2 రోజులకే, ప్రభుత్వం వచ్చిన 2 రోజులకే మీకు అందరు కూడా ఉచితంగా ఆర్టీసీ బస్సు ఇవ్వడము, 10 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ పథకాన్ని పెంచడము, దాంట్లో ఇంకా వ్యాధుల సంఖ్య కూడా పెంచి చేయడం జరిగింది. మళ్ళీ ఇవాళ 500 రూపాయలకే సిలిండర్, 200 రూపాయలు 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇవ్వడం జరిగింది. ఆ రోజు చెప్పినాం నాణ్యమైన 24 గంటల కరెంట్ ఇస్తాం వ్యవసాయానికి. 2004లోనే పెద్దలు రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో వ్యవసాయ రైతులకు కరెంటు ఫ్రీ ఇస్తామని చెప్పినాం. ఆ రోజు నుండి 20 సంవత్సరాల నుండి కరెంటు ఫ్రీగానే వస్తున్నది. ఇలా 24 గంటల కరెంట్ వస్తూ ఉన్నది. ఆ రోజు అన్నారు హీరణ చేసిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కరెంట్ ఉండదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వానలు పడాయి, కరువు వస్తుందని మాట్లాడినారు. ఇవాళ కాళేశ్వరం కుంగిపోయింది, కూలిపోయింది, కేసీఆర్ కట్టింది. మన సుధాపల్లి ఇల్లు ఎవరు కడతారు? ఒక మేస్త్రి కడతాడు. చాలా మంది ఇంజనీర్లు కట్టారు ఇక్కడ ఇండ్లు ఊళ్ళల్లో. మరి ఒక్కొక్క ఇల్లు 50 ఏళ్ళ నుండి ఇల్లు చెక్క చేయకుండా ఉంటే కేసీఆర్ పెద్ద ఇంజనీర్ అని చెప్పి కాళేశ్వరం కడితే ఏమైంది? ఆ కాళేశ్వరరావు ఉన్నాడు కదా, హరీష్ రావు, అగ్గిపెట్టరావు, ఆయన కట్టినది ఇలా 3 ఏళ్ళనే కూలిపోతుంది. ఇలా కాళేశ్వరంకు ఒక్క చుక్క నీళ్లు తీసుకోకుండా కూడా తెలంగాణలో మొత్తం 66 లక్షల ఎకరాలలో వరి పంట పండించడం. ఇవాళ 1,55,00,000 మెట్రిక్ టన్నుల పంట పండింది. ఇది ఒక చరిత్ర. మొన్నదాకా ఏం చెప్పారు, మేము కాళేశ్వరం కట్టినాం, ఆ నీళ్ళు వస్తున్నాయి అన్నారు. ఇవాళ కాళేశ్వరం నుండి చుక్క నీళ్లు రాకుండా తెలంగాణ రైతులు 1,55,00,000 ఎకరాలలో మెట్రిక్ టన్నుల పంట ఎట్లా పండించారు? కాంగ్రెస్ పార్టీ 24 గంటల కరెంట్ ఇవ్వడం వల్ల, ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాణ్యమైన విత్తనాలు ఇవ్వడం వల్ల, ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాణ్యమైన ఎరువులు ఇవ్వడం వల్ల, ఇవాళ కాంగ్రెస్ పార్టీ సన్న బియ్యాలకు 500 రూపాయలు బోనస్ ఇవ్వడం వల్ల, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇంటికి వచ్చి మరి మినిమం సపోర్ట్ ఇచ్చి వరిని కొనుగోలు చేయడం వల్ల, మీకు ఇలా మార్కెట్ గ్యారెంటీ ఇవ్వడం వల్ల, వడ్లు తడిసినా రంగు మారినా మొలకెత్తినా మేము కొంటామని చెప్పడం వల్ల, భరోసా ఇవ్వడం వల్ల ఇలా రైతులు వరి పంట పండించారు. ఇలా సన్న వడ్లకు కూడా మనము 500 రూపాయలు బోనస్ ఇచ్చినాం కూడా. ఇవి కంచెటి గంగాధర అని చెప్తున్నారు, రైతులు పండుగ చేసుకుంటున్నారు అంటే నిజమే, మేం కాదు. కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు బీజేపీ వాళ్ళు కానీ టీఆర్ఎస్ వాళ్ళు, ఏం చేసినారని మీరు ఇలా సంబరాలు చేసుకుంటున్నారని మాట్లాడతాం. మీరు అడగండి రైతుల్ని, రైతులు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారో మీరు అడగండి. మేము ఇలా సంవత్సరంలో మేము చేసినటువంటి పనులు ఇవాళ మీరు మహిళలను అడగండి ఏమేం చేస్తున్నారు. ఇలా మహిళా స్వశక్తి పేరు మీద ఇందిరాగాంధీ మహిళా స్వశక్తి పేరు మీద ఒక్కొక్క మహిళా గ్రూపు 10 లక్షల రూపాయలు రుణాలు ఇస్తూ ఉన్నాం. 1 కోటి మంది మహిళలకు 1,00,000 కోట్లతోని, 1 కాదు 2 కాదు 1,00,000 కోట్లతోని మరి 1 కోటి మహిళలకు మనం 10 లక్షల రూపాయలతో రుణం ఇచ్చి మీకు అందరు కూడా ఇలా మహిళా స్వశక్తి పేరు మీద మీకు అందరు కూడా ఉపాధి కల్పిస్తూ ఉన్నాం. ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు వస్తూ ఉన్నాయి. మన నియోజకవర్గానికి 3,500 ఇండ్లు వచ్చినాయి. ఇంకా మన దగ్గర ఎక్కువ తాండాలు ఉన్నాయి, గ్రామాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి మన మంత్రి గారిని ఎక్కువ ఇవ్వమని అడిగినాం, ఇస్తామని చెప్పి ఆయన సానుకూలంగా కూడా స్పందించిండు. ఎంత లేదన్నా మన ఒక మండలానికి 500 ఇండ్లు వస్తాయి. ఒక 500 ఇండ్లు 5 ఏళ్ళు అంటే ఎన్ని అవుతాయి?
2500 ఇండ్లు అంటే ప్రతి ఊరికి 100 నుండి 150 ఇండ్లు మన గ్రామాలకు వస్తాయి. ఖచ్చితంగా సుద్దాపల్లి గ్రామంలో ఎవరికి కూడా ఇండ్లు లేని వారు ఉండకుండా చూసే బాధ్యత నాది. ఇవాళ మీరందరూ కూడా వారం 10 రోజులనే మనకు ఒక వెబ్సైట్ స్టార్ట్ అవుతా ఉంది. ఇందిరమ్మ కమిటీలు వేసినాం. మీరందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోండి. నేను మా కాంగ్రెస్ నాయకులు కూడా చాలామంది ఉన్నారు. మీరు అనొచ్చు ఇక్కడ సార్ ఇక వేరే పార్టీ వాళ్ళు కూడా ఉన్నారని చెప్పి ఆ రోజు మేము గెలిచినప్పుడు కూడా చెప్పినాం. మాకు కాంగ్రెస్ పార్టీకి సంక్షేమ పథకాలలో పేదవారే, ఏ పార్టీతో సంబంధం లేదు. మేము బీజేపీ వాళ్ళ టీఆర్ఎస్ వాళ్ళని మేము అడగాం. ఇవాళ ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కూడా పేదవారికే తప్పకుండా మొదటి ప్రాధాన్యత ఇస్తాం. ఇండ్లు లేని వారికే మొట్టమొదటిసారి ఇండ్లు కట్టిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీకు అందరికీ కూడా ఎవరికైతే ఇండ్లు లేవో ఇంకా దయచేసి మా కాంగ్రెస్ గంగాధర్ లాంటి వీళ్ళందరూ కూడా చెప్తా ఉన్నా, అవసరం ఉంటే మనం 1 సంవత్సరం ఆగుదాం. మన పార్టీ వాళ్ళకి ఇద్దాం, మొదలు పేదోళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి ఇద్దాం, తర్వాత నెక్స్ట్ సంవత్సరం మనం చూసుకుందాం. కానీ ఖచ్చితంగా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అందరికీ కూడా ఇండ్లు వస్తాయి. మీరు ఒక లిస్ట్ అవుట్ చేయండి. ఇందిరమ్మ ఇండ్లు ఎవరెవరికి ఉన్నాయి. ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు అంటే మీ సొంత జాగాలో మీరు కట్టుకోవచ్చు. 5 లక్షల రూపాయలు పేదవారికి ఇస్తాము. ఎస్సీ ఎస్టీలకు అయితే 6 లక్షల రూపాయలు ఇస్తాం. మీ ఇష్టం ఉన్నట్టు కట్టుకోవచ్చు మీ జాగాలో. కాబట్టి అలాంటి స్కీము మరి ఇప్పుడు ఇండ్లు లేని వాళ్ళకు ఇండ్లు కట్టించే స్కీమ్లో మొదలు మీరు ప్లాట్లు ఎవరికి ఉన్నాయి, ఎవరు కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారో ఒక లిస్ట్ అవుట్ చేయండి. తర్వాత ఎవరికైతే ప్లాట్లు లేవో వాళ్ళకు కూడా ప్లాట్లు ఇప్పిస్తాం సెకండ్ ఫేజ్లో. వాళ్ళు మళ్ళీ వాళ్ళ జాగాలో వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ మీకు అందరు కూడా తెలుసు 10 సంవత్సరాలలో ఎన్ని పెళ్లిళ్ళైనా, ఎన్ని కొత్త కుటుంబాలు ఏర్పడ్డాయి, ఎన్ని కొత్త సంసారాలు ఏర్పడ్డాయి. కానీ ఎక్కడ కూడా తెల్ల రేషన్ కార్డు ఇచ్చిన దాఖలు లేదు. ఇవాళ మేము రాబోయే ఒక వారం 10 రోజుల్లోనే మీకు అందరు కూడా తెల్ల రేషన్ కార్డుల పేరు మీద అంటే కుటుంబ ఏమంటుందని ఫ్యామిలీ డిజిటల్ కార్డు అంటున్నాం మేము. ఫ్యామిలీ డిజిటల్ కార్డు అంటే దాంట్లో మీ కుటుంబానికి సంబంధించిన అన్నీ కూడా ఒక మన కంప్యూటర్ సెల్ ఫోన్ చిప్ ఎట్లా ఉంటుందో అట్లా ఒక కార్డుకు ఒక చిప్ ఉంటుంది. దాంట్లో మీ కుటుంబ సభ్యుల వివరాలు అన్నీ ఉంటాయి. మీరు దాని ఆరోగ్యశ్రీ కానుండి, ఉచిత బస్సు ప్రయాణం కానుండి, తెల్ల రేషన్ కార్డు కానుండి అన్నిటికీ వాడుకోవచ్చు మీరు ప్రతిదానికి. ఈవెన్ ఇందిరమ్మ ఇండ్లు కూడా అదే వర్తిస్తుంది. ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇంకా నేను మర్చిపోతా ఉన్నా, మీకు మహిళల పేరు మీదనే రిజిస్ట్రేషన్ అవుతుంది. భూమి అది ఇల్లు అనేది మహిళల పేరు మీదనే అవుతుంది. ఇవాళ డిజిటల్ కార్డులు కూడా ఓనర్ ఎవరయ్యా, ఇంటికి పెద్ద మనిషి ఎవరంటే భర్త పేరు చెప్తారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేపట్టబోయేటువంటి డిజిటల్ కార్డు ఏదైతే ఉందో ఇంటి యజమాని పేరు మహిళల పేరే ఉంటుంది, మగవాళ్ళ పేరు ఉండదు. ఎందుకంటే మహిళల పెత్తనం ఉంటేనే మరి విలేజ్లు ఊళ్ళు బాగుపడతాయి, మన ఊరు అంటే ఇల్లు బాగుపడుతుందని మీకు అందరు కూడా తెలిసి. ఇవాళ మగవాళ్ళ చేతిలో ఆ శాలరీ తీసుకొచ్చి జేబులో పెట్టిన అనుకోండి, ఆయన సంపాదించింది 15 రోజుల ఖాళీ అవుతుంది. అదే తీసుకొచ్చి భార్యకి ఇచ్చింది అనుకో, నెల రోజుల దాకా ఇంకా 1000 రూపాయలు మిగులుతాయి. అలా అది భార్య చేతిలో మరి కుటుంబం ఉంటే బాగుంటుందనే ఇవాళ ఇందిరమ్మ రాజ్యంలో మరి సోనియా గాంధీ గారు, మన ప్రియాంక గాంధీ గారు స్వయాన మహిళలు కాబట్టి ఇవాళ మహిళలకు పెద్దపీట వేస్తూ ఉన్నాం. ఇవాళ ఏదైనా స్కీమ్ చూసినాం, బస్సు ఫ్రీ మొగోళ్ళకి ఇచ్చినామా, ఆడోళ్ళకి ఇచ్చినామా? మరి ఇలా ఇందిరమ్మ ఇంట్లో ఆడోళ్ళకి ఇస్తున్నాం. 500 సిలిండర్ ఎవరికి ఇచ్చినాం? మహిళలకి ఇచ్చినాం. ఎందుకంటే వాళ్ళే కట్టేటోళ్ళు బిల్లు. ఇలా కరెంటు బిల్లు కట్టేటోళ్ళు మహిళలు, వాళ్ళకి 200 యూనిట్ కరెంటు ఫ్రీ ఇచ్చినాం. అందుకే నేను చెప్తున్నా, మహిళా స్వశక్తి పేరు మీద కూడా మహిళలకి లోన్లు ఇస్తూ ఉన్నాం. కాబట్టి అంటే ఇవన్నీ మేము సంవత్సరం పొడుగా చేసినాం. ఇవాళ రైతులకు చెప్తా ఉన్నాం. ఇవాళ బీజేపీ వాళ్ళు చాలా మాట్లాడవచ్చు, మీరు రైతులకు రుణమాఫీ చేయలేదని. ఇవాళ నేను అడుగుతా ఉన్నా ఈ వేదిక ద్వారా, 15 రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది. ఎక్కడన్నా రైతులకు రుణమాఫీ చేసినరా మీరు? పోనీ 15 రాష్ట్రాలు ఎక్కడన్నా రైతులకు బోనస్ 500 రూపాయలు ఇవ్వాలని మీరు ఆలోచించరా? ఆలోచన రాలే. ఇవాళ మేము ఇచ్చినాం. ఇవాళ మీకు అందరు కూడా తెలుసు ఎట్లున్నాయంటే ఒక తెలంగాణ పరిస్థితి. ఆ దరిద్రుడు కేసీఆర్ పరిపాలించి 10 ఏళ్ళు మొత్తం 8 లక్షల రూపాయలు అప్పు చేసిపోయిండు. ఇలా అయ్యే చచ్చిపోతే కొడుకుకు అప్పు చేసి చచ్చిపోతే కొడుకు ఎంత ఇబ్బంది ఉంటుంది. ఇంటి ముందర అప్పులు అడిచి నిలబడతాడు. ఆ పిల్లగానికి ఏం చేయాలో తెలియదు. అట్లా ఉన్నది మన తెలంగాణ ప్రతి. ఇలా పైసా కూడబెట్టి రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి అందరికీ కూడా మాఫ్ చేయాలనే ఆలోచన ఉన్నప్పటికీ ఇవాళ 22 లక్షల మందికి రైతులకు మాఫ్ చేస్తాం. 21,000 కోట్లు, 1 కాదు 2 కాదు, 21,000 కోట్లు రైతులకు పంచడం జరిగింది. ఇవాళ ఇంకా కొంతమంది రైతులకు ఇంకా రుణమాఫీ చేస్తూ ఉన్నారు. 2 లక్షల రూపాయల పైన ఉన్న వాళ్ళకు కూడా షెడ్యూల్ రిలీజ్ చేస్తాము కూడా. నెలనో 2 నెలల్లో మీకు అందరు కూడా రుణమాఫీ ఎవరైతే కాని రైతులు ఉన్నారో కూడా మీరు కూడా ఏం నిరాశ చెందే అవసరం లేదు. తప్పకుండా వాళ్ళందరూ కూడా రుణమాఫీ చేసి తీరుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము. అంటే ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళు ఉన్న రాష్ట్రాల్లో ఎక్కడ చేయరు, ఉన్న రాష్ట్రాలు ఎక్కడ రైతుల గురించి ఆలోచించారు. కాబట్టి ఇవాళ మాట్లాడే వాళ్ళు మస్తు మాట్లాడతారు, కానీ చేసేవానికి మీకు లబ్ధి పొందిన వాళ్ళకి మీకు తెలియాలా. ఇవాళ వాళ్ళు మాట్లాడుతూ కిషన్ రెడ్డి మాట్లాడుతున్నాడు, ఎందుకయ్యా సంబరాలు అంటే ఇందుకే మరి రైతులు ఇలా మేకలు కోసుకొని ఎందుకు తింటున్నారు?
సంబరాలు చేసుకున్నారు, రైతులు పండుగ చేసుకుంటున్నారు, ఇక్కడ మహిళలు పండుగ చేసుకుంటున్నారు, అక్కడ యువకులు ఉద్యోగాలు వచ్చిన పండుగ చేసుకుంటున్నారు. కాబట్టి మేము ఈ సంవత్సరం పొడుగుగా కూడా ఒక వారం రోజులు సాధించిన విజయాలను మేము విజయోత్సవ సభలుగా మేము నిర్ణయించుకుంటున్నాం. ఇవాళ 9వ తారీఖు నాడు తెలంగాణ తల్లి విగ్రహం కూడా మనం సచివాలయంలో పెట్టబోతున్నాం. తెలంగాణ తల్లి అంటే ఎవరు? మన 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 కన్న తల్లి లాంటిది మన భూమి. మరి వాళ్ళ తెలంగాణ ఉద్యమం చేసినామని చెప్పుకునే వాళ్ళు తెలంగాణ వచ్చినాక 10 సంవత్సరాలు ఎందుకు తెలంగాణ తల్లిని పెట్టలే? తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడానికి ఎందుకు చేతులు రాలేదు? ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నారు, ఇవాళ తీసి బండ కుతుకుతే మీరు కాలేరికి కేసీఆర్ ఫామ్ హౌస్లో అంటే పండుకొని ఆరోగ్యం బాగాలేక పండుకోరా బాబు అంటేనేమో అక్కడ పోయి కుట్రలు అంతా ఉన్నాడు. ఇవాళ మీకు తెలుసు మొన్నడాక కవితకి ఎక్కడున్నది? తిహార్ జైల్లో పోయింది. ఎవరైనా మహిళలు లిక్కర్ బిజినెస్ చేయగా చూసిరా? మరి అట్లా అలాంటి కుటుంబం అది. ఇవాళ ఏదైనా తీసుకో, డ్రగ్స్ తీసుకో, కేటీఆర్ కనబడతాడు. ఇవాళ భూముల స్కాండల్ తీసుకో, భూములు ఇక్కడ అక్రమంగా గురైనాయంటే కేసీఆర్ కుటుంబమే కనబడుతుంది. ఇక మొత్తం ఫామ్ హౌస్లు కట్టుకొని దోసుకొని తెలంగాణ మొత్తం ఇవాళ అప్పుల పాలు చేసినటువంటి మీరు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళకి ఏంటంటే పోయినసారి 22,000 ఓట్లతో ఓడిపోయిండు. ఇవాళ మళ్ళా పార్లమెంట్ వచ్చేసరికి ఏమైంది? ఇవాళ వాళ్ళకి డిపాజిట్ రాలే టీఆర్ఎస్ వాళ్ళకు. ఇవాళ మళ్ళీ రాబోయే ఎన్నికల్లో ఇంకా కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తున్నదని చెప్పి ఏదో ఓర్వలేక కేసీఆర్ కుట్రలు అన్నీ మరి అన్నీ ఇవి చేస్తూ ఉన్నారు. ఇవాళ ఏ మాట కామాట చెప్తా ఉన్నా. ఇక్కడ చాలామంది బీజేపీ వాళ్ళు కూడా ఉండొచ్చు, కానీ ఇలా టీఆర్ఎస్ బీజేపీ కలిసి పనిచేస్తున్నా అన్నది 100% వాస్తవం. మన లోక్సభలో ఏమైంది? టీఆర్ఎస్ బీజేపీ కలిసి పనిచేసిందా లేదా? కాబట్టి రాబోయే కాలంలో కూడా అదే జరగబోతా ఉంది. ఇవాళ 10 సంవత్సరాలు కేంద్రంలో ప్రభుత్వం ఉన్నటువంటి మోడీ గారి ప్రభుత్వము ఇవాళ మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 10 సంవత్సరాలు 11 సంవత్సరం అవుతుంది. అప్పుడు పెట్టినటువంటి రీఆర్గనైజేషన్ బిల్లులో, ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ బిల్లులో ఏదైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ఏది కూడా నెరవేర్చాలి. ప్రభుత్వం వాళ్ళదే ఉంది. ఒక బిల్లు పార్లమెంట్లో పాస్ అయింది, లోక్సభలో పాస్ అయింది, రాజ్యసభలో పాస్ అయింది. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రీఆర్గనైజేషన్ బిల్లు, ఆంధ్రప్రదేశ్ బిల్లు పెడితే 10 సంవత్సరాలైనా పార్లమెంట్లో పాస్ అయిన బిల్లును అమలు చేయరా మీరు? ఎందుకు చిన్న చూపు తెలంగాణ మీద మేము ఇలా అడుగుతా ఉన్నాం. ఇలా ఖమ్మంలో ఉన్న వరద వచ్చింది, నల్గొండలో వరద వచ్చింది, వరంగల్లో వరద వచ్చింది, రైతులు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి ఎస్టిమేషన్ చేసి పంపిస్తే కేంద్ర బృందాలే వచ్చి ఎస్టిమేషన్ రాస్తే 10,000 కోట్లు 10,000 కోట్లు నష్టం జరిగింది తెలంగాణకు వర్షాల వల్ల. దాన్ని అడిగితే కేంద్ర ప్రభుత్వం బీజేపీ వాళ్ళు ఏమి ఇచ్చింది తెలుసా? 400 రూపాయలు ఇచ్చి 400 కోట్లు. 10,000 కోట్ల నష్టం జరిగిందని కేంద్ర బృందాలు రాసి పంపిస్తే 400 కోట్లు ఇచ్చినట్టు దేనికి వివక్ష? తెలంగాణ ప్రజలు ఏం తప్పు చేసిరు? ఇవాళ 8 మంది ఎంపీలను గెలిపించి పార్లమెంట్కి పంపిస్తే మీరు ఏం చేస్తున్నారా అంటే గుజరాత్లో గులాం చేస్తారా? తెలంగాణ ప్రజల పట్ల మాట్లాడారా మీరు? అది మేము నిరోధించుకున్నాం. ఇలా సిద్ధాంతపరంగా ఏదైనా ఉండొచ్చు, ప్రజలు నిర్ణయించిన, ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం ఇది, ప్రజల ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా ప్రజల పక్షాన మేము కేంద్ర ప్రభుత్వం మీద కూడా కొట్లాడతాం. కానీ మీరు మాట్లాడే ముందు మరి మీరు ఏం చేస్తున్నారో తెలుసుకొని మాట్లాడని చెప్పి మాత్రమే చెప్పదలుచుకున్నాం. కాబట్టి ఇవాళ సుద్దాపల్లి గ్రామంలో మహిళలు కానీ అందరూ కూడా చాలామంది చైతన్యవంతమైన గ్రామం. ఇక్కడ మీరు ఆలోచించండి కాంగ్రెస్ పార్టీ విధానం. ఇవాళ మనము అమ్మ ఆదర్శ పాఠశాలల కింద మనం స్కూల్ రిపేర్ చేసుకున్నాం. ఇవాళ మనకు సుద్దపల్లిలో ఒక స్కూల్ వచ్చింది పెద్దది, ఇంటర్నేషనల్ అంటే ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ అని 125 కోట్లతోని. ఇక్కడ మన పిల్లలు చదువుకుంటారు. ఇప్పుడు మన సుద్దపల్లి రెసిడెన్షియల్ స్కూల్ ఎందుకు పెట్టాం? ఎవరు పెట్టినది? కాంగ్రెస్ పార్టీ పెట్టింది. ఇలా మెడికల్ కాలేజ్ ఎవరు పెట్టిండ్రు? కాంగ్రెస్ పార్టీ పెట్టింది. యూనివర్సిటీ ఎవరు పెట్టిండ్రు? కాంగ్రెస్ పార్టీ పెట్టింది. ఎందుకు పెట్టింది? మన పిల్లలు చదువుకోవాలా, చదువుకుంటే బాగుపడతారని. ఇలా మన పిల్లలు అమెరికాలో ఉన్నారా, ఆస్ట్రేలియాలో ఎందుకున్నారు? ఇక్కడ చదువుకున్నారు కాబట్టి. ఇవాళ 10 ఏళ్ళ నుండి ఒక కాలేజ్ అయినా కట్టిరా? 10 ఏళ్ళ నుండి ఒక కాలేజ్ అయినా కట్టిరా టీఆర్ఎస్ వాళ్ళు? కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీ విధానం. ఇలా స్కూళ్ళు పెడితే కులాల వారికి ఎస్సీలకు సపరేట్, బీసీలకు సపరేట్, ఎస్టీలకు సపరేట్, ఇవా కులాల వారిగా స్కూళ్ళు పెడతారా? ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ పెడతా ఉంది. దాంట్లో అన్ని కులాల వారు ఒకటే టేబుల్ మీద కూర్చోవాలా, ఒకటే టేబుల్ మీద తినాలా. కులాలు మతాలు లేవు, అందరు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలా, అందరు కూడా ఒకటే. ఇవాళ అందుకే కేసీఆర్ ఆ రోజు మాట్లాడిండు, నేను అలా మన్మడి తిన్న ఫుడ్డే అందరు తినాలా, మా మన్మడి ఏం బియ్యం తింటాడో పేదవాడి బియ్యం కూడా అదే ఉండాలని అన్నాడు. కానీ ఇచ్చిండా? ఇవాళ కాంగ్రెస్ పార్టీ మేము సన్న బియ్యం ఇవ్వబోతా ఉన్నాం. మీరందరూ కూడా నేనేం బియ్యం తింటున్నా, మీరు కూడా అదే బియ్యం తినాలా. ఇవాళ మనం రేషన్ బియ్యం ఎవరైనా తింటున్నామా? 10 కిలోలు రాగానే ఇంటి ముందర పెడుతున్నాం, ఓడో వచ్చి తీసుకుపోతున్నది, ఎటు పోతుందో తెలియదు. మరి ఇవాళ అట్లా కావద్దు అనే ఇవాళ సన్న బియ్యం కూడా ఇవ్వబోతా ఉన్నాం. ఒక్కొక్క వ్యక్తికి 6 కిలోల చొప్పున బియ్యం, సన్న బియ్యం ఇస్తామని చెప్పి, ఇవాళ బియ్యం తక్కువనే అని చెప్పి 500 రూపాయలు ఎక్కువ బోనస్ ఇచ్చి రైతును ప్రోత్సహించి ఇటు రైతుకు లాభం, ఇటు కౌలు రైతుకు లాభం చేస్తూ మళ్ళీ మీకు అందరు కూడా సన్న బియ్యం ఇవ్వబోతా ఉన్నాం రాబోయే కాలంలో. నేనే బియ్యం తింటున్నా, మన పిల్లలు కూడా అదే బియ్యం తినాలా. ఇవాళ హాస్టల్ ఉండే పిల్లలు అదే తినాలి, ఇక్కడ మధ్యాహ్న భోజనం పిల్లలు కూడా అదే తినాలని చెప్పి
మనం మాట్లాడుతూ ఉన్నాం. ఇది కాంగ్రెస్ పార్టీ విధానం, మీరు ఆలోచించండి. కాబట్టి ఇవాళ సుద్దాపల్లి గ్రామానికి అన్ని విధాలుగా మేము అభివృద్ధి కట్టుబడి ఉన్నాం. మన నియోజకవర్గం రాబోయే కాలంలో డెఫినెట్గా తెలంగాణలో నంబర్ 1 నియోజకవర్గంగా తీర్చిదిద్దాం. మాకు కావాల్సింది ఒకటే, మేము దేనికైనా మేము రెడీ. మీ కొరకు కొట్లాడడానికి కానీ, లేకుంటే మీ కొరకు ఏదైనా చేయడానికి కానీ మీరు మీ దీవెనలు, మీ యొక్క అంటే ఆశీస్సులు అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఉండాలని చెప్పి కోరుకుంటూ, మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని 2 రోజుల కింద చెప్పిన ఈ కొంచెం లేని మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడికి వచ్చి ఎవరైతే చదువుకునే పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాటర్ సప్లై ఇస్తాము, డ్రింకింగ్ వాటర్ సప్లై ఇస్తాము, తర్వాత పేపరు అన్నీ కూడా కొనిస్తాము. తర్వాత ఇక్కడ దీని మెయింటెనెన్స్ కూడా ఒక 2,000 రూపాయలు నెలలో 1,500 రూపాయలు నెలకి ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నాడు. 2,100 ఇస్తారంట. ఒకటే ఇక్కడ ఉన్న పిల్లలకి నేను కోరుచుకునేది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ మీకు ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. మీ కొరకు కాలేజీలు పెట్టడానికి ఉచితంగా ఉంది. ఇంకా మర్చిపోయిన మనకు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కూడా వస్తున్నది. ఇప్పుడు మనకు ఒక డిగ్రీ కాలేజ్ కూడా వచ్చింది. అది దానికి ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేసినాం. మన పిల్లలు చదువుకుంటారని చెప్పి ఇప్పుడు కిరాయి బిల్డింగ్లో ఉన్నది అది. సో కాబట్టి దిచ్చిపల్లి మండలం అనేది మన తెలంగాణలో కాదు, మన నిజామాబాద్ జిల్లాలో ఒక ఎడ్యుకేషన్ హబ్గా మారబోతుంది. మీరందరూ బాగా చదువుకోండి. మీకు అందరికీ ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత జాబ్ క్యాలెండర్ ద్వారా కాంపిటీషన్ ఎగ్జామ్స్ పెట్టి మరి మీకు ఉద్యోగాలు ఇస్తాం. ఇలా మనకు లైబ్రరీ కూడా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. మీరు అందరూ కూడా వాడుకోండి. ఇంకేదైనా చిన్నవి ఉంటే కూడా తప్పకుండా మేము చేస్తాము. మాకు కావాల్సింది తెలంగాణ బిడ్డలు చదువుకోవాలా, వాళ్ళకు ఉద్యోగాలు తెచ్చుకోవాలా, వాళ్ళ కుటుంబాలు బాగుపడాలా, వాళ్ళందరూ కూడా మంచి పేరు తెచ్చుకోవాలని. కాబట్టి అదే ఇవాళ అంటే నేను చెప్తా ఉన్నా. అందుకనే మీకు అందరు కూడా సుద్దాపల్లి గ్రామ అభివృద్ధిలో నేను ముందుంటాను. మీ మనిషిని మీ బిడ్డ అనుకోండి. మీరు మీ దీవెనలు, మీ ఆశీస్సులు మాకు ఇవ్వండి. తప్పకుండా మీ కొరకు 24 గంటలు కష్టపడడానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పి కోరుకుంటూ, మరి ఇంత చక్కటి కార్యక్రమం మీ అందరినీ కలుసుకునే భాగ్యం కలిగింది. ఇవాళ మీ ముందు నిలబడి నేను మాట్లాడే అవకాశం దొరికింది. నాకు గౌరవించి మరి ఇక్కడ అంటే మీరు ఆదరించిన తీరు బాగా ధన్యవాదాలు నేను. కాబట్టి మీరు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్.